అంటే అక్కడ వాళ్ళకి టెంకాయ తీసేసి వాళ్ళతోనే తొక్కిస్తారంట. ఇది నాకు చిన్న కామెడీగా అనిపించింది మామ. ఇక్కడ అన్నీ కడతారంటే ఇటు ఎవరో వచ్చి సెల్ఫీలో దిగిన ఫోటోని వచ్చి కట్టేసి వెళ్ళిపోయారు. కాటేరమ్మ రాలేదు కానీ బదులుగా కొడుకుని పంపించిందమ్మా. మామ సలార్ మూవీలో ఈ డైలాగ్, ఈ ఫైట్ బాగా ఫేమస్, మీకు కూడా బాగా తెలుసు అనుకుంటా. కాసయ్యే, మనకి కాటేరమ్మ టెంపుల్ ఎప్పుడు తెలిసింది? మన అందరికీ కాటేరమ్మ టెంపుల్ ఇక్కడ ఉంది బెంగళూరులో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాటేరమ్మ చిన్నప్పటి నుంచి తింటాం, కానీ ఫస్ట్ టైం అంటే దీంట్లోనే కదా, సలార్ మూవీలోనే. అదే సలార్లో చూసినాకే కాటేరమ్మ అని తెలిసింది. అవును మామ, నేనైతే చిన్నప్పటి నుంచి కాటేరమ్మ విన్నాను కానీ నాకు అంత క్లారిటీగా అయితే తెలియదు. కానీ సలార్ సినిమా వచ్చాకే తెలిసింది. అమ్మ తల్లికి చాలా పేర్లు ఉన్నాయని నాకు కూడా తెలుసు, కానీ కాటేరమ్మ ఎంత పవర్ఫుల్ అని నాకు కూడా అప్పుడే తెలిసింది మామ. బెంగళూరులో ఉండి కూడా కాటేరమ్మ టెంపుల్కి వెళ్ళలేదంటే మనంత వరస్ట్ ఫెయిల్ ఇంకెవడు ఉండడు. ఆ టైం అయితే ఈ రోజు వచ్చింది, అమ్మవారు మనల్ని చూడాలనుకున్నారు. సో ఈ రోజు అయితే నేను సాయి అందరూ వెళ్తున్నాము. మీరు కూడా వీడియోని పూర్తి ఎండ్ వరకు చూడండి మామ, ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఇస్తాను. మేముండే ప్లేస్ నుంచి 30 కిలోమీటర్స్ అయితే కాటేరమ్మ టెంపుల్ ఉంది. సో మందైతే ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి అంత దూరం వెళ్ళదు, వెళ్తుంది కానీ మళ్ళీ రిటర్న్ రావడానికి కష్టం అవుతుంది. సో మనం ఇక్కడ బ్యాటరీ చేంజ్ చేసుకొని వెళ్తున్నాము. పర్లేదు మామ, ఒక్క బ్యాటరీ అయితే 60 కిలోమీటర్స్ వస్తుంది. సో మనం వెళ్ళి రావడానికి ఇక్కడ నుంచి అయితే సరిపోతుంది. మళ్ళీ వచ్చాక ఇక్కడ బ్యాటరీ చేంజ్ చేసుకుంటే అయిపోద్ది మామ, మనకైతే అన్లిమిటెడ్ కాబట్టి. రాగి మజ్జిగ వా, నువ్వు తాగినావు ఎవడా? ఆడా వెళ్ళేదారిలో సాయికి ఇష్టమని రాగి మధ్యకి అయితే ఇప్పించాడు మామ. టేస్ట్ మాత్రం రకరకాలుగా ఉంది. వెళ్ళేదారిలో ఇలాంటి ప్లేస్ అయితే వచ్చింది మామ. నాకైతే లిటరల్ గా మా బళ్ళారి నుంచి సండూరుకి వెళ్ళే దారి అయితే గుర్తొచ్చింది. ఓకే, కాటేరమ్మ నిదానం అబ్బా, మట్టి రోడ్ ఇది. దమ్ బిర్యానీ ఆ బైక్ వచ్చేదంటే పర్లేదు, మన బైక్ కూడా వస్తుంది. బా చిన్నగుందా అది చూడబ్బా, పార్కింగ్ ప్లేస్ ఎంత ఉందంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. ఏం పార్కింగ్కా? ఏం బ్రో పార్కింగా? ಎಷ್ಟು? 10 రూపాయలు. ಬ್ರೋ ಅದೊಂದು ಕಡೆ, ಈ ಕಡೆ ಬಿಟ್ಬಿಡು, ಅದೊಂದು ಕೊಡಿ ಸ್ಕ್ಯಾನರ್. వెహికల్ పార్కింగ్ అయితే ఉందంట మామ, ఒక బండికి 10 రూపీస్. సో ఇంకేం చేస్తా, పే చేసి ఇంక అక్కడి నుంచి గుళ్ళోకి అయితే వెళ్ళిపోయాము. చాలా మంది వద్దులే. టెంపుల్లో వెళ్ళక ముందు కాళ్ళు కడుక్కోవడం ఆచారం మామ, ఎందుకంటే ఎక్కడెక్కడో తిరిగి వచ్చింటాం కాబట్టి. కాటేరమ్మ టెంపుల్ కి రావడం నేను సాయి ఇదే ఫస్ట్ టైం, వీరేస్ అయితే ఇది సెకండ్ టైం అంట, అప్పుడే వచ్చాడంట ముందే. ఆ విఘ్నేశ్వరుని దర్శనం చేసుకుని లోనికి వెళ్ళాక మాత్రం నేను లిటరల్ గా షాక్ అయితే అయ్యాను మామ. కాటేరమ్మ టెంపుల్ లో అలా ఉంటది ఇలా ఉంటది అని విన్నాను, కానీ లోనికి ఎంటర్ అయ్యాక నేనే షాక్ అయ్యాను మామ. ఒక దగ్గర చూస్తే టెంకాయలు మొక్కుబడిగా కట్టేశారు, కొంతమంది బీగాలు పెట్టారు, అవన్నీ మీరు కూడా వీడియోలో చూస్తారు చూడండి. ఎంట్రీ అవ్వగానే కాటేరమ్మ పెద్ద స్టాచ్యూ అయితే కనపడింది మామ. నా పేరు రాశాడు కదా, లే మొన్న ఇచ్చినప్పుడు నువ్వేమో రాశావు నాలే. నాకే రాధిక, రాజేష్, తక్కువలో చదువు తర్వాత చదువుకోవచ్చు, మీరు వెళ్ళండి. ఈ కాటేరమ్మ టెంపుల్లో చాలా మంది కోరికలు కోరుకొని అక్కడ స్టిక్ చేసి వెళ్తారంట మామ. కొంతమంది లెటర్ రాసి వెళ్తారు, కొంతమంది టాబ్లెట్స్ యూస్ చేయకూడదు అనుకుంటే ఆ టాబ్లెట్లో అతికిచ్చి వెళ్తారంట, కొంతమంది ఫొటోస్ కూడా. ఇది నాకు చిన్న కామెడీగా అనిపించింది మామ. ఇక్కడ అన్నీ కడతారంటే ఇటు ఎవరో వచ్చి సెల్ఫీలో దిగిన ఫోటోని వచ్చి కట్టేసి వెళ్ళిపోయారు. గ్రేట్ ఇది. ఎవరి మొక్కులు వాళ్ళే మామ. కొంతమంది అయితే ఒకేసారి ఎక్స్రే, DNA రిపోర్ట్లు అవి కూడా పెట్టారు. అమ్మవారిని అయితే నేను కూడా దర్శించుకున్నాను, మీరు కూడా దర్శించుకోండి మామ. దర్శనం చేసుకుని బయటకు వచ్చాక అయితే ఇలా చాలా మంది అయితే ఉయ్యాల కడుతున్నారు మామ. చాలా మంది సంతానం లేని వాళ్ళు ఇలా సంతానం కావాలని ఇక్కడ ఉయ్యాల కడుతుంటారు మామ. అమ్మవారి విగ్రహం వెనక ఇలాంటి గోడ ఒకటి ఉంటుంది మామ. ఇక్కడ ఎవరైనా ఏదైనా అనుకొని ఒక కాయని స్టిక్ చేస్తే అతుక్కుంటే వాళ్ళ కోరిక నెరవేరుతుందని చాలా మంది నమ్ముతున్నారు. అంటే అక్కడ వాళ్ళకి టెంకాయ తీసేసి వాళ్ళతోనే తొక్కిస్తారంట. లైక్ చిన్నప్పుడు మన ఇంట్లో మన అమ్మ వాళ్ళు తీసేవాళ్ళు కదా మామ, దిష్టి తగిలింది నీకు అని. సేమ్ ఇలాగ టెంకాయ తీసేసి వాళ్ళతో తొక్కిచ్చేస్తారంట. సేమ్ అలాగే మామ ఇక్కడ కూడా నిమ్మకాయతో తీసేస్తారంట. దీనికైతే 20 రూపీస్ తీసుకుంటున్నారు, టెంకాయకి అయితే మాక్సిమం 100 to 150 తీసుకుంటున్నారు. ఇంకా ఫైనల్గా ఇక్కడే మామ అమ్మవారి మర్రి చెట్లు ఉన్నారని చాలా మంది నమ్ముతారు, అందుకే ఇక్కడ ముడుపులు కట్టేస్తారు.
అసలు మీరైతే చూడాల్సిందే మామ, ఎందుకంటే అక్కడ చెట్టు ఉందని కూడా మనకు కూడా అనిపిది. ఎందుకంటే అక్కడ వచ్చిన ఊడలు ఉంటాయి కదా, ఊడలకు కూడా ఆల్మోస్ట్ వాళ్ళు మొక్కులు పెట్టుకొని అక్కడ టెంకాయలు ముడుపులు కట్టేస్తారు. అసలు ప్లేస్ కూడా ఉండదు, కానీ ఎక్కడ కడుతున్నారంటే ఒక్కొక్కసారి ఆ చెట్టు కూడా ఎక్కేసి కట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు మామ. ఓకే 1800 పర్ స్క్వేర్స్, స్టాచ్యూ హైట్ 252 హైట్ వస్తుంది. ఒక కింద అంతా నార్మల్గా కట్టేస్తారు రూమ్స్, అవి పైన కడుతున్నారు. మహాకాళి కదా. అమ్మది కాళ్ళు ఎక్కడ వస్తుంది తెలుసా, ఇక్కడ ఇది ఉంది కదా, ఇది ఆ రెండు 10 సింహాలవి ఈ పిల్లర్ దగ్గర అమ్మది వచ్చి ఇక్కడ పైనకి వస్తుంది. ఎక్కువ అవుతుంది, అంత ఫాస్ట్ కన్స్ట్రక్షన్ చేస్తారు. లాస్ట్ టైం ఈ పిల్లర్ లేకుండే నేను వచ్చినప్పుడు, జస్ట్ ఒకటే ఈ మధ్యలో పిల్లర్ ఓకే 24/7 జరుగుతున్నట్టుంది. సింహం కాళ్ళు లేకుండే అక్కడ వేసారా తెలుగులో? ఇక్కడ వేసారా? లేదు ఇక్కడ వేయలేదు కదా, తెలుగులో వేసినారా? చూద్దాం. డొనేషన్ గోశాల పక్కనే అన్నదానశాల. జరుగుతుంది అన్నదానము. మీలో కూడా ఎవరైనా కాటేరమ్మ టెంపుల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేసి చెప్పండి మామ, మీకు ఎలా అనిపించిందో. మేమైతే అక్కడే బాదుషా కొనుక్కొని తినుకుంటూ రిటర్న్ వచ్చేసాం మామ. ఈ వీడియో ఎండ్ వరకు చూసిన దానికి థ్యాంక్ యూ.